హాయ్ టీచర్స్, 6th క్లాస్ మ్యాథ్స్కి సంబంధించిన కొన్ని మంచి ప్రశ్నలతో మీ ముందుకు వచ్చాను. మీకు రివిజన్ జరిగినట్లుంటుంది. ఎగ్జామ్ ముందర మీ ప్రిపరేషన్ ఎంతవరకు ఉందో మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. కాపీ పెన్ తీసుకొని అందరు రెడీగా ఉండండి. మరి ఫస్ట్ క్వశ్చన్. సో ముగ్గురు మార్నింగ్ వాక్ వెళ్ళిపోయారు. వాళ్ళ అడుగుల దూరం డిస్టెన్స్ని 80 సెంటీమీటర్, 85 సెంటీమీటర్, 90 సెంటీమీటర్గా చెప్పడం జరిగింది. వాళ్ళు ముగ్గురు సేమ్ డిస్టెన్స్ని ఎప్పుడు కవర్ చేస్తారని అడిగారు. మరి ఇలాంటి ప్రశ్నకు మనం ఎల్సిఎం తీస్తాము. ఎల్సిఎం మనము 80 సెంటీమీటర్, 85, 90 సెంటీమీటర్స్కి ఎల్సిఎం అనేది తీస్తాం. మరి ఎల్సిఎం ఇందులో ఒక్క స్టెప్పులోనే జాగ్రత్తగా గమనించండి. సింగిల్ స్టెప్లో మనం ఎల్సిఎం తీయచ్చు. జాగ్రత్తగా చూడండి. మనకు కామన్ మల్టిప్లికేషన్స్ ఎక్కడెక్కడ వస్తున్నాయో చూస్తే మనకు ఎల్సిఎం సింగిల్ స్టెప్లో వస్తుంది. 5 19s రాయొచ్చు, 5 17s రాయొచ్చు. సో 5 కామన్గా ఉంది, కామన్గా లేనిది 17 ఇంటూ 17 చేస్తాం. మరి ఈ రెండింటికి కామన్ టేబుల్ 10 9s రాయొచ్చు, 10 8s రాయొచ్చు. సో ఇందులో కామన్ 10 ఉంది, 8 కామన్గా లేదు, ఇంటూ 8. సో మనకు 136 ఇంటూ ఆన్సర్. ట్యాంకర్స్ ఉన్నాయి, 850 లీటర్స్వి, 680 లీటర్స్వి కిరోసిన్ ఉన్నటువంటి ట్యాంకర్స్. మనం ఒక మెజర్మెంట్ తీసుకోవాలి. ఎగ్జాక్ట్గా 2 ట్యాంకర్స్ని మెజర్ చేయగలగాలి. సో ఇలాంటి ప్రాబ్లం కోసం మనం హెచ్సిఎఫ్ చేస్తాము. హెచ్సిఎఫ్ 850కి 680కి హెచ్సిఎఫ్ మనం తీయాలి. సింగిల్ స్టెప్లో హెచ్సిఎఫ్ కూడా మనం తీయగలుగుతాము. చేయాల్సిన పని ఏమీ లేదు. బిగ్గెస్ట్ వాల్యూ నుంచి, గ్రేటెస్ట్ వాల్యూ నుంచి స్మాలెస్ట్ వాల్యూని సబ్ట్రాక్షన్ చేయండి. జీరో 7 1. సో 170. ఈ 170 మల్టిప్లికేషన్లో 850 కూడా వస్తుంది. 170 మల్టిప్లికేషన్లో 680 కూడా వచ్చేస్తుంది. ఇది హెచ్సిఎఫ్. ఒకవేళ కామన్ డిఫరెన్స్ తీసిన తర్వాత ఇలా డివిజిబుల్ కాకపోతే అలాంటి సందర్భంలో వీటికి ఫ్యాక్టర్స్ రాయాలి. ఆ ఫ్యాక్టర్స్లో బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అదే హెచ్సిఎఫ్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, తర్వాతి క్వశ్చన్. సో బాబ్ అనే ఆయన ఒక రూమ్ లెంత్ ఇచ్చారు, వెడ్త్ ఇచ్చారు. సో వైడ్ వచ్చేసి 3 మీటర్స్. మరి రూమ్ ఏరియా, రెక్టాంగిల్ షేప్లో ఉండేటువంటి రూమ్ ఏరియా మనకు 3 ఇంటూ 4 మీటర్ అవుతుంది. సో మరి స్క్వేర్ షేప్లో ఉన్నటువంటి టైల్ ఏరియా 0.5 ఇంటూ 0.5 మీటర్ స్క్వేర్ అవుతుంది. మరి నెంబర్ ఆఫ్ టైల్స్ మనం ఎలా కనుక్కుంటామో ఈ ఏరియాని టైల్ ఏరియాతో డివిజన్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. 8. రేషియో కనుక్కోమన్నారు. 90 సెంటీమీటర్కి 1.5 మీటర్కి రేషియో కనుక్కునేటప్పుడు ఏ రెండు వస్తువుల యూనిట్స్ ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ సెంటీమీటర్లు ఉంటే ఇక్కడ మీటర్లు ఉన్నాయి కాబట్టి రెండింటిని సెంటీమీటర్లోకి మార్చేస్తాం. సో 90 సెంటీమీటర్ 1.5 మీటర్, 90 సెంటీమీటర్ ఇంటూ 100 సెంటీమీటర్. సో 0 వెళ్ళిపోతుంది. 3తో 5, 3:5 రేషియో. సో తర్వాత క్వశ్చన్. డివైడ్ 60 రూపీస్ ఇన్ రేషియో 1:2 బిట్వీన్ కీర్తి అండ్ కిరణ్ అన్నారు. సో 1 పార్ట్ 2 పార్ట్స్. ఈ టోటల్ పార్ట్స్ 3 పార్ట్స్ వాల్యూస్ మనకు 60 రూపీస్గా ఇవ్వడం జరిగింది. మరి టోటల్ పార్ట్స్ 60 రూపీస్ అంటే 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది? 20 రూపీస్ అవుతుంది. సో 1 పార్ట్ 20 రూపీస్ అంటే 2 పార్ట్స్ 40 రూపీస్. మరి కీర్తికి 20 రూపీస్, కిరణ్కి 40 రూపీస్ వస్తాయి. తర్వాత క్వశ్చన్. ఈ రాసులు ప్రపోర్షన్స్లో ఉన్నాయా అని అడుగుతున్నారు అన్నమాట. మనకు తెలుసు నిష్పత్తి అంటే మనం దేని నిష్పత్తి అంటాము? రెండు రాసుల్ని పోల్చడం. లైక్
ప్రొడక్ట్స్ని లైక్ ఆర్టికల్స్ని మనము కంపారిజన్ చేస్తే రేషియో అని చెప్తాము. అలానే రేషియోని కంపారిజన్ చేస్తే ప్రపోర్షన్ అంటాం. నిష్పత్తుల నిష్పత్తిని మనము ప్రపోర్షన్ అని చెప్తాం. సో ఇక్కడ 30, 40, 45, 60 ఈ మిడ్ టర్మ్స్ యొక్క ప్రొడక్ట్ ఈ ఎక్స్ట్రీమ్ టర్మ్స్ ప్రొడక్ట్కి ఈక్వల్గా ఉంటే ఈ 4 కూడా ప్రపోర్షన్లో ఉన్నాయని చెప్తాం. సో 40 × 45 ఈజ్ ఈక్వల్ టు 30 × 60. సో 1800, 90 × 20, 1800. LHS ఈజ్ ఈక్వల్ టు RHS కాబట్టి ఇవి ప్రపోర్షన్లో ఉన్నాయి. మరి ఇంకొక మెథడ్లో కూడా చేయొచ్చు. ఫస్ట్ 2 టర్మ్స్కి ఈ 2 టర్మ్స్కి కూడా రేషియో తీస్తే అవి ఈక్వల్ రేషియోగా ఉంటాయి. సో 3/15 3/4 3/4 ఇలా కూడా మనము కనుక్కోవచ్చు. డజన్ సోప్స్ 153.60 రూపీస్. వాట్ విల్ కాస్ట్ ఆఫ్ 15 సచ్ సోప్స్? సో మనకు 12 సోప్స్ యొక్క ప్రైజ్ వాల్యూ ఎంత ఉంది, 15 సోప్స్కి ఎంత వాల్యూ అని అడుగుతున్నారు. సో మనకు కావాల్సింది 15 సోప్స్ 60 రూపీస్. సో 5.40 × 5, సో 192 రూపీస్ 15 సోప్స్కి ఇస్తాం.